రష్యాకి వాస్తవంగా ఒకప్పుడు G8 అనేవాళ్ళు. అంటే అగ్రగామి గ్లోబ్‌లో అగ్రగామి 8 దేశాలు. అందులో రష్యా గూడా పార్ట్. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యాక అంటే ఈ 8 దేశాలు టాప్ 8లో ఉండి, మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు దెబ్బ తీసుకోవాలన్న కుట్ర, రష్యాని ఏకాకిం చేసి ఈ మిగతా 7 దేశాలు కలిపి దెబ్బకొట్టాయి. అందులో భాగంగానే G7గా మార్చుకుని రష్యాని బహిష్కరించినాయి. ఇప్పుడు రష్యాలో ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి సహజ వనరులున్నాయి. రేర్ ఎర్త్ మినరల్స్ దగ్గర నుంచి అనేక రకాలైన మినరల్స్, అట్లాగే ఫ్యూయల్స్ అయన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. వాళ్ళని కాదంటే ఎట్లా వర్కౌట్ అవుతది? కాబట్టి ఇప్పుడు రష్యాతో పేచీల్ని తగ్గించుకొని ఉక్రెయిన్‌ని వెధవం చేసి, ఉక్రెయిన్‌ని వాడుకొని రష్యా మీద ప్రెషర్ చేయడం ద్వారా ఆయిల్‌కి సంబంధించిన రేట్లు కంట్రోల్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆయుధాలు గూడా వాడాల్సినవి ఖాళీగా ఉన్నయన్నీ వాడేశారు ఇప్పుడు యుద్ధంలో. మిగిలిన ఇప్పుడు కొత్తగా ఆయుధాలు తయారు చేసుకోవడానికి, కొనుక్కోవడానికి ఇదంతా మార్కెట్ నడుస్తుంది. ఉక్రెయిన్ అందుకనే చివరికి పక్కన పెడుతున్నారు జెలెన్స్కీని. ఇప్పుడు యూరప్ దేశాలు మళ్ళీ G7లోకి రష్యాను ఆక్రమించాయి. రష్యాని పిలుస్తున్నాయట. G8గా మళ్ళీ మారదాం అని అడుగుతున్నాయట. ఉక్రెయిన్‌తో ఉక్రెయిన్ రష్యా యుద్ధపు చర్చల్లో ఇది కూడా భాగమట. అందుకనినే డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియాలో ఖేర్సన్ ప్రాంతాన్ని వరకు ఉక్రెయిన్‌కి వదిలేసేయండి. డొనెట్స్క్ ప్రాంతం మీరు తీసేసుకోండి అని చెప్తున్నారన్నమాట.